brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. జిల్లాల పరిధిలోని ఉచితం ఉంటుంది అనుకోవడం లేదని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మహిళలు ప్రయాణించవచ్చని ఆయన అన్నారు. దీనిపై వచ్చే కేబినెట్ లో పూర్తి స్పష్టత వస్తుందన్నారు ద్వారకా తిరుమలరావు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో, సిటీ సర్వీసుల్లో ఉచితం ఉంటుందని సూచనప్రాయంగా తెలియజేశారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ ఉన్న చోట్ల అంటే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ ఆర్డినరీ కూడాను, అంటే 5 ప్రోడక్ట్స్కి టోటల్గా వర్తిస్తుంది ఈ స్కీము. అదేవిధంగా జిల్లా పరిమితి అంటూ ఉండదు. అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ ఏ మూల నుంచి ఏ మూల కంటే బస్సు ఉన్నంతకాలం వెళ్ళచ్చు. అంటే శ్రీకాకుళం నుంచి వైజాగ్ బస్సు ఉంటే ఎక్కచ్చు, అట్లే వైజాగ్ నుంచి విజయవాడ బస్సు ఉంటే ఎక్కేయచ్చు, ఎక్స్ప్రెస్ బస్సు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇఫ్ దే బస్ టు తిరుపతి ఆర్ కర్నూలు, షీ కెన్ గో ఫ్రీ ట్రావెల్ వెళ్ళచ్చు. అదేవిధంగా పల్లె బస్సు ఎక్కడున్నా కానీ ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రోడక్ట్ ఇంపార్టెంట్, జిల్లా పరిమితి ఉండదు అని అనుకుంటున్నాము. ఇంకా క్లియర్గా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో అధికారికంగా ఉత్తర్వులు ఏర్పడతాయి.